నమస్తే అండి, మీ పేరు? మా పేరు సామిరెడ్డి. సార్, ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? ఎలా ఉంది? వేమూరు నియోజకవర్గంకి వచ్చేటప్పటికి చాలా పోటాపోటీగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది? బాగా పాజిటివ్ గానే ఉంది. ఎవరికి పాజిటివ్ గా ఉంది? అశోక్ బాబు గారికి పాజిటివ్ గా ఉంది. ఎందుకనంటే ఈ జగన్ గారు చెప్పినవన్నీ చేశాడని జగన్ మీద నమ్మకంతోనే అశోక్ బాబు గారికి చేయాలని ఉన్నారు. మరి ఇక్కడ నక్కా ఆనంద్ బాబు గారు కూడా వైకోటమి అభ్యర్థిగా నిలబడ్డారు కదా, కొనపడ్డాడు కదా. అంత ముందు చంద్రబాబు గారు డాక్రా రుణాలు ఎగ్గొట్టాడని, రైతు రుణమాఫీలు ఏది ఆయన చెప్పిన వాగ్దానాలు చేయలేదని నమ్మకం ఇప్పుడు ఎక్కువ చెప్తున్నా కూడా నమ్మకం లేకుండా పోయేది. అభివృద్ధి లేదు, సంక్షేమం ఒకటే ఉందని చెప్పేసి. అభివృద్ధి ఎందుకు లేదు? ఇప్పుడు గ్రామ సచివాలయాల అభివృద్ధి కదా. మామూలుగా గ్రామ సచివాలయాలు ఒక్కొక్క 50 లక్షలు పెట్టి గ్రామ సచివాలయాలు కట్టారు. అట్లాగే ఆర్బీకేలు 22 లక్షలు 23 లక్షలు పెట్టి కట్టారు. రోడ్లన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే ఒక పక్క రోడ్లే కానీ కొంచెం వర్షాలు ఎక్కువయ్యి ఆ రోడ్లు కొంచెం గుంటలు పడ్డాయి. అంతేగాని బాగానే అభివృద్ధి బాగానే ఉంది. ఇండస్ట్రీస్ కూడా బాగానే వచ్చినాయి. ఇప్పుడు మామూలుగా అన్ని రకాలుగా అభివృద్ధి బాగానే ఉంది. ఇండస్ట్రీస్ వచ్చేటప్పటికి ఉద్యోగాలు లేవు అనేసి చాలా మంది ఆరోపణ కూడా చేయడం జరిగింది. ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు లేవు అంటే ఒలివేరులోనే ఇప్పుడు సమస్య. మా ఊరు ఉంది, మా ఊర్లోనే మా వాళ్ళు దగ్గర మరి 15 ఉద్యోగాలు ఊళ్ళోనే వచ్చినాయి. అవి మరి అందరికి మరి యూత్ కి వచ్చినాయి కదా. అయితే అట్లా అంతకుముందు ఇట్లా ప్రత్యక్షంగా ఉద్యోగాలు కనపడేవి కాదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఊళ్ళోనే మరి సచివాలయంలో 15 మందిని ఉద్యోగాలు అట్లా రిక్రూట్ చేసుకున్నారు కదా. వాళ్ళ పర్మనెంట్ జాబ్ హోల్డర్సే కదా. అట్లా కంపెనీలు కూడా బాగానే వచ్చినాయి. లేదో ఇప్పుడు పేపర్లు ఉన్నాయని ఏదో రాసుకోవటం చెప్పటం, మౌత్ టాకింగ్ కొంచెం ఎక్కువ. తెలిసినాడు తెలియనాడు వాళ్ళంతా ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. అదే వైసీపీలోనే ఏంటంటే ప్రచారం తక్కువగా ఉంది. ఇట్లా గ్రామ స్థాయిలో కానీ ఇట్లా వాళ్ళు ఏముందంటే ప్రచారం చేయింది కూడా చేయనట్టుగా చేసినట్టుగా అబద్ధాలు చెప్పి చేస్తున్నారు. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి నిన్న అమిత్ షా గారు కూడా చాలా చేయలేదు, జగన్ బాబు చాలా చేయలేదు అని చెప్పి చాలా మంది అంటున్నారు. మొన్నటి దాకా బాగా చేశాడని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు పొత్తు కుదిరేతలకి ఇప్పుడు చేశాడని చెబుతున్నారు. కానీ వాళ్ళంతా హార్ట్ఫుల్ గా ఏం చెప్పట్లా. హార్ట్ఫుల్ గా చెప్పే వాళ్ళు అయితే మేనిఫెస్టోలోనే ఉండేవాళ్ళు. మేనిఫెస్టోలోనే తప్పుకున్నారంటే ఇక అది అమలయ్యే మేనిఫెస్టో కాదని వాళ్ళకి ముందుగానే అర్థమైంది. దేశం మొత్తం మీద ఆ ఎఫెక్ట్ పడిద్దని వాళ్ళు ఇక్కడ మేనిఫెస్టోని ఒప్పుకోలే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ గ్రామాలకు వచ్చేటప్పటికి ఇక్కడ వేమూరు నియోజకవర్గంలో అయితే నక్కా ఆనంద్ బాబుకి ఇక్కడ మా వర్కింగ్ అశోక్ బాబు గారు వీరిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది? పోటీ అశోక్ బాబు గారు గ్యారంటీ 100 పాలు గెలుస్తాడు. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే పాజిటివ్ ఓటింగ్ బాగుంటాయి. ఎందుకంటే అంత ముందు డాక్రా రుణాలు వాళ్ళు రద్దు చేసినట్టే కొంత నమ్మకం కుదిరేది. 14,000 కోట్లు రద్దు చేయలేనాడు. ఇప్పుడు దగ్గర నా 5 ఏళ్లలో దగ్గర 5 లక్షల కోట్లు ఏం చెబుతున్నాడు వాగ్దానాలు. 5 లక్షల కోట్లు ఎట్ట చేస్తాడు? 14,000 కోట్లు 5 ఏళ్లలో 14,000 కోట్లు చేయలేనాడని అట్లా జనంలో కూడా ఇప్పుడు జనం అంతా ఇప్పుడు టీవీలు చూస్తున్నారు. జనం ఇప్పుడు ఇదివరకు అంతా చెబితే నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎవరికాళ్ళు ఇండివిజువల్ గా లేడీస్ కానీ అందరికి ఎవరికాళ్ళకి తెలివితేటలు పెరిగినాయి. వాళ్ళు బాగా ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు అది అర్థమవుతుంది పరిస్థితి. లేడీస్ ఓటింగ్ మట్టుకు 90% ఇటే వేస్తారు.